హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. అవి కూడా మా చెట్టుకు కాసిన కాకరకాయలతో. మా చెట్టుకి చాలా కాయలు కాసాయి అన్నమాట. ఇప్పటి వరకు 2-3 కేజీల వరకు కాసాయి. కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక మనమైతే కాకరకాయలని మొత్తం నీట్గా కడిగేసి పొట్టు అయితే తీసేసుకున్నాను. ఇక పొట్టు తీసేసుకొని మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, అలా సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిల్లలు అయితే చేదుగా ఉంటుంది, కాకరకాయలు అస్సలు తినరు కదా. అలాంటప్పుడు మనం ఇలా పచ్చడి రూపంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. అసలు కాకరకాయల పచ్చడి అని కూడా తెలియదు, అలా ఉంటుందన్నమాట. కొంతమంది చేదు పోవడానికి పసుపు వేసి అదంతా కలిపి కడిగి అన్నీ చేస్తారు. అలా చేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ పోతాయి, మనం అది తిన్నా కూడా వేస్ట్ అవుతుంది. సో మీరు అలా కాకుండా ఇలా డైరెక్ట్గానే కాకరకాయలు ఎంత చేదుగా తింటే అంత మంచిదన్నమాట ఈ జనరేషన్లో. ఎందుకంటే ఆటోమేటిక్గా షుగర్ అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ కాకరకాయలని తినడం మంచిది. మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, లైట్గా చింతపండు, ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. కాకరకాయల పచ్చడికి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయినా సరే, సంగట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది అనమాట. చపాతీ అలాగే దోశల్లోకి కూడా ఈ కాకరకాయల పచ్చడి బాగుంటుంది. ఇక చూసారు కదా, మొత్తానికైతే మంచిగా మగ్గాయి అనమాట పచ్చిమిర్చి టమాటాలు. మనము మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని రోట్లో దంచుకుంటున్నాను. ఒకవేళ మీకు రోలు అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు మిక్సీలో అయితే వేసుకోవచ్చు. మిక్సీలో అయితే మరీ పేస్ట్ లాగా అనిపిస్తుంది. సో మీరు కొంచెం చూసుకొని కచ్చా పచ్చాగా పచ్చిమిర్చి పట్టుకోండి. నాకేంటంటే పట్టుకోవడానికి ఎవరు లేరు. సో నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో పచ్చడి అయితే దంచుతున్నాను. ట్రైపాడ్ పెడదామంటే టైం అవుతుంది. ఇక అందుకనేసి నేను మామూలుగా అయితే చేసేసాను అనమాట. చూసారు కదా, కాకరకాయలు చాలా ఫ్రై చేశాను. మా అమ్మ మా పాప ఇద్దరు తిన్నారనమాట. ఫ్రై చేసిన తర్వాత బాగుందని. నేను ఫ్రై చేసేటప్పుడు అందులో సాల్ట్ అయితే వేయలేదు. మనం పచ్చడి ఎట్లా చేసేది పచ్చడి కాబట్టి నేను పచ్చడిలో వేసుకోవచ్చు అనేసి నేను మామూలుగానే ఫ్రై చేసి పెట్టాను. పచ్చిమిర్చి మంచిగా దంచుకున్న తర్వాత ఇందులోనే కాకరకాయ వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి దంచేటప్పుడే సాల్ట్ వేసుకొని తర్వాత కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయని కూడా మరీ కచ్చా పచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాదు, కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు పళ్ళగా తగిలితే బాగుంటుంది, చేదేం అనిపించదు అనమాట. నాకు ఈ కాకరకాయ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇక మంచిగా అవి దంచుకున్న తర్వాత టమాటాలు అలాగే చింతపండు, వెల్లుల్లి వేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి. చాలా సింపుల్ అండి. 2 కాకరకాయలు కాదు, ఒక్క కాకరకాయ ఉన్న కాకరకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. షుగర్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఏదో ఒక రూపంలో కాకరకాయ తినాలి కాబట్టి ఇలా కాకరకాయల పచ్చడి, కాకరకాయ ఫ్రై, అలాగే కాకరకాయల కూర ఏదైనా సరే ఎక్కువ తినడం వల్ల హెల్త్కి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే తింటే హెల్త్కి మంచిది అనమాట. ఇక నేను మొత్తానికి ఆనియన్స్
మొత్తం వేసేసి మంచిగా దంచుకున్నాను. దంచుకున్న తర్వాత ఇందులో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అన్నంలోకి వాటికి కొంచెం గట్టిగా అంటే బాగుండదు కదా, అందుకే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని లూజ్గా చేసుకుంటున్నాను అనమాట. అప్పుడే మనకి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే మన కాకరకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ పచ్చడి చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఆ చింతపండు ఫ్లేవరు, కాకరకాయ, పచ్చిమిర్చి, ఆహా అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. బాయ్ బాయ్.